నమస్తే, నేను సిరి. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. సో ఈ అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు, అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. సో ఈ వ్యాఖ్యల్ని అసలు మనం ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు అసలు ఇట్లాంటి ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం, పర్సనల్గా వెళ్ళిపోవడం, ఇవన్నీ గత 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూశాను. అంతవరకు ఎక్కడ కూడా హుందాగా ఉండేది కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినట్టుగా చూడలేదు. మేబీ వీళ్ళందరూ గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన మంత్రులు, ముఖ్యమంత్రులు పనితీరు చూసి వీళ్ళు మార్చుకున్నారో లేకపోతే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో తెలియదు. అంటే అక్కడ వాళ్ళని ఇన్స్పిరేషన్గా వీళ్ళు తీసుకున్నారంట. ఎవరు మాట్లాడితే వాళ్ళు పర్టికులర్గా ఇదని కాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళడం. నిన్న కూడా ఎక్కడో ట్రోల్స్ చూశాను, నువ్వు పొట్టోడివి అంటే నువ్వు పొడవోడివి, నువ్వు బండోడివి అంటే నువ్వు సన్నటోడివి, నువ్వు బక్కోడివి, ఇట్లా బాడీ షేమింగ్ మీద. మరి గత 5 ఏళ్ళు అక్కడ చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారి భార్యల మీద, లోకేష్ గారి తల్లి మీద. అంటే వీళ్ళకి ఎప్పుడైతే రాజకీయంగా ఎదుర్కోలేరో, రాజకీయంగా విమర్శించడం చేత కావట్లేదో ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ వెళ్ళిపోతున్నారు. అంటే వాడు ఏం చేసినా వాడు తగ్గట్లేదు, ఏం చేయాలి అలాంటప్పుడు? ఖచ్చితంగా వాడిని బాడీ షేమింగ్ చేయాలి, ఇంకేదైనా చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చూసారా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వాడిని ఎప్పటికి ఎదుర్కోవాలంటే, ఓహో మీ నాన్న నీ నుంచి ఎలా వేరు చేశానని గుర్తుందా, అట్లాగా ఇప్పుడు మళ్ళీ చేస్తాను, నాతో పెట్టుకోకని వెళ్ళను డాక్టర్గా ఉన్నవాడు వార్నింగ్ ఇస్తాడు శంకర్కి, అదే చిరంజీవి గారికి. అంటే వాడిని వ్యక్తిగతంగా ఎదుర్కోలేక పర్సనల్ని తీసుకొచ్చి ఒక విలనిజం చూపించారు సినిమాలో. ఎక్కడ కూడా అదే జరుగుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు అంటే ఎన్ని విమర్శలు చేసినా, చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నాడంటే ఈయన్ని ఎలా చెక్ పెట్టాలి, ఎలా బ్రేక్ వేయాలి, ఈయన్ని ఎలాగా అవమానపరచాలి, ఎలా కొంగదీయాలి, ఎట్లా చేశారు. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, రేవంత్ రెడ్డి గారి మీద పరిపాలన బాగలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, హైడ్రా చేశాడు, అసలు ఏం చేయట్లేదు, మరికొద్దిగా తెలంగాణ భ్రష్టు పట్టిస్తున్నాడు, ఆయన ఏది చేసినా అన్నట్టుగా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకు? రాజకీయ ఎత్తుగడతో. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలి, ప్రోటోకాల్, అది తప్పదు, అది కదా. వెళ్ళి కలిసి ఏమన్నాడు, మీరు నాకు ఒక పెద్దలాగా నా ముందు నడిపిస్తారంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని మరో గుజరాత్ చేస్తా అని కూడా అన్నాడు. తప్పేముంది దాంట్లో? మీ రాష్ట్రం మీకు ఎలాగైతే మీకు అభివృద్ధిగా అనిపిస్తుందో మా రాష్ట్రం మేము అలాగే అభివృద్ధి చేసుకుంటాను ఉద్దేశం అన్నాడు. అంటే గుజరాత్తో పోలుస్తారా? అంతకన్నా దిగజార్చారు. అంటే ప్రధానమంత్రి తమ్ముడుగా ఫీల్ అవుతున్నారంటే మీరు ఆ పార్టీలో కలిసిపోతారా? నెక్స్ట్ మీరు బీజేపీలో విలీనం అవుతారని వీళ్ళు అటాక్ చేశారు. వెంటనే ఈయన కూడా ఈయన అలాగా రాజుకోరు. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఉన్నది ఒక్కసారి పాతవన్నీ ఈయన తీస్తున్నాడు. పాతవన్నీ తీస్తున్నాడా? తీసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా నష్టమేగా. నష్టం వచ్చినప్పుడు ఇంకా అరే ఎలాగే మాకు పర్సనల్గా తీస్తున్నాడు, నీకు పర్సనల్గా తీస్తాం. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారంటే నీ అఫైర్లన్నీ బయటపడతా అన్నట్టు మాట్లాడడం జరిగింది కేటీఆర్ గారు. ఏం అఫైర్లు అమ్మా? అది ఏంటనేది అసలు అదే అంటున్నాను. ఇప్పుడు ఇదే కేటీఆర్ గారికి కూడా రకరకాలుగా ఇండస్ట్రీలతో సంబంధాలు ఉన్నాయనో, లేదా కేటీఆర్ గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీని చాలా వాడుకున్నారని సురేఖ గారు పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు, మంత్రి సురేఖ గారు. అది మన నాగార్జున గారి మీద పెద్ద దుమారమే అయ్యింది. అంటే వీళ్ళు ఎలా అయిపోతుందంటే, నువ్వు అన్నావు కదా ఎవరు ముందు స్టార్ట్ చేస్తారనేది ఒకసారి ఒక్కొక్కటిగా వెళ్తే ఒక్కొక్క వ్యాఖ్యకి ఒక్కొక్కటి అటాచ్ అయిపోతుంది. అలా అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఒకరికొకరు సమయంను కోల్పోవడం వల్ల అది ఎక్కడికో దారి తీస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి విమర్శలు చేశారో ఆయన కూడా నీ ఎఫ్ఐఆర్లు తీస్తా. ఈయనేమంటాడు రేవంత్ రెడ్డి వెంటనే, మీరు గత 10 ఏళ్ళలో ఎన్ని మింగారో, ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటికి తీస్తా, మిమ్మల్ని కోర్టుకి ఏడుస్తా అంటున్నాడు. వీళ్ళకి రాష్ట్రం గురించి కాకుండా వీళ్ళ పర్సనల్ వీళ్ళ అఫైర్లో లేకపోతే ఇంకేదో కానీ అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటంటే ప్రజల సమస్యలు, ప్రజలకు ఎట్లాంటివి, రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తున్నాం, వ్యవసాయానికి ఏంది, ఇప్పుడు యాసంగి పంటలు వస్తాయి వాటికి ఎట్లాంటి ధరలు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఒక అసెంబ్లీ మీటింగ్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఇది రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, 2009లో చనిపోయారు. ఆ తర్వాత 10లో ఇప్పుడు సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. ఎట్లా అంటే, ఓల్డ్ సిటీలో ఒక మైనారిటీకి సంబంధించిన ఒక స్కూలు తడక పడిపోయింది, దాన్ని పట్టించుకునేవాడు లేడు, ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించేలాగా రాశారు. అరే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి 6 నెలలు అయిందయ్యా, మరి ఇక్కడికి ముందు ఎవరు ప్రభుత్వం ఉంది?
అదే కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరి అక్కడ ఆ పేపర్లో అలా ప్రచురించిన వ్యక్తి ఎవరు, లేదా అలాగే రాసిన వ్యక్తి ఎవరు? మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమేగా, అదే రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన పేపరే కాదు. మరి అందులో ఏమని రాశారు? మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు దాన్ని సవరణ చేస్తుంటే అయి ఉండేది కదా, ఆ స్కూల్ని పట్టించుకుంటే అయ్యేది కదా. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసరికి ఆయన ఏదో దుమ్మెత్తిపోయాలి, ఏదో ఒకటి చేయాలి. సేమ్ ఎగ్జాంపుల్ కృష్ణా జలాల వివాదము, గోదావరి జలాల వివాదం ఏదైనా కానీ మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు, ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉందో లేదంటే విడిపోయారో అప్పుడు మరి సెటిల్ చేసుకోవాలిగా. ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మీరు కనీసం పట్టించుకోవట్లేదు, కృష్ణా జలాలు ఆంధ్రాకి తరలిపోతున్నాయి, మీరు చంద్రబాబు నాయుడు గారు మీ గురువు కాబట్టి మీరేం అనట్లేదు అని మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు మరి ఏం చేశారు? మీరు అప్పుడే సెటిల్ చేసుకుంటే అయ్యేదిగా. ఇక్కడ తప్పెవరిది అంటారు మరి? కాబట్టి రాజకీయంగా ఏవైనా మాట్లాడతారు, ఏవైనా చెల్లుతాయి, ఎంత దారుణంగానే మాట్లాడతారు. ఇప్పుడు ఇదే హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ గారు చాలామంది వ్యక్తులు ఏమన్నారు, ఒకసారి హరీష్ రావు గారు అప్పట్లో అరెస్ట్ అవుతుంటే ఎవరిని పట్టుకుంటే ఏయ్ నువ్వు ఆంధ్రోడవా, నన్ను తగలకలేవు అన్నట్టుగా, నన్ను టచ్ చేయకు అన్నట్టుగా అన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ని, పోలీసు వ్యక్తిని. ఆ కానిస్టేబుల్ ఎవరు నాకు డిజిగ్నేషన్ గుర్తులేదు. మరి అదే వాళ్ళు గవర్నమెంట్ వచ్చాక ఏమన్నారు, హైదరాబాద్లో నివసించే అందరూ కూడా తెలంగాణ వాళ్ళే అన్నారు. ఎందుకు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం. రాజకీయ ఎత్తుగడలో ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చెల్లుతుందమ్మా. సో ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో చేసినవి ఏవైతే ఉన్నాయో అప్పులు గిప్పులు అవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బయటికి తీస్తున్నారు. ఎందుకు? ఈయన చేసిన హైడ్రా, ఈయన ఏదంటే మూసీ ప్రక్షాళన. ఇప్పుడు ఇదే మూసీ హైదరాబాదు విశ్వనగరంగా సుందరనగరంగా తీర్చిదిద్దుపోతున్నామని చెప్పారు కదా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు. మరి ఏది? దానికి ఇప్పుడు ఈయన సరే మూసీని ఒక సుందరవనంగా చేద్దాము, వాళ్ళని అందరినీ తీసిద్దామని సరే అది యాంటీ అయిపోయింది. ప్రజలందరికీ ఎలా ఉంటుందంటే ఎదుటివాడికి ఈ డబ్బున్న వాళ్ళందరూ ఎక్కడికక్కడ కబ్జా చేసి కట్టేశారా, వీళ్ళందరికీ అవ్వాలరా అనుకుంటాడు. అదే వీడికి వచ్చింది అనుకో సమస్య, వెంటనే యాంటీ. ఇదే హైడ్రా కోసం సంతోషించిన వాళ్ళు ఉన్నారు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారుగా. సామాన్యుడు చితికిపోయాడు. ఎవడైతే కబ్జాలు చేసి, ఎవడైతే కోట్లు సంపాదించి విల్లాలు కట్టారో వాళ్ళకి మంచి పని అయిందని అనుకున్నారుగా చాలామంది. తప్పెవరిదంటే ఏం చెప్తాను చెప్పండి? ఇక్కడ ఎవరైతే కష్టపడి నెల జీతానికి పనిచేసిన వాళ్ళైతే మధ్యలో నలిగిపోయారు కదా. అంటే ఇప్పుడు తప్పెవరిదని అంటే నేను అన్నది, ఇప్పుడు వీళ్ళు హైడ్రా పెట్టినా కూడా వాళ్ళకి అక్కడ రేరా పర్మిషన్ కానీ, జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ, లేదంటే ఆ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్ కానీ ఇచ్చిన అధికారి ఎవరు? ఆ రెవెన్యూ అధికారి ఎవరు? వాడిది తప్పే. అసలు వాళ్ళే అసలు ఇవ్వద్దు కదా, బ్యాంక్ ఇచ్చిన లోన్స్ వాళ్ళు. మీరు అన్నట్టు బ్యాంక్ లోన్స్ కూడా అన్ని ప్రాపర్ గా ఉంటే కదా లోన్స్ ఇచ్చేది. మరి ఇప్పుడు ఎలా ఇచ్చారు? ఆ బ్యాంక్ కూడా తప్పే కదా. ఇవన్నీ చూసుకోకుండా ఇప్పుడు ఇల్లు వాళ్ళు డబ్బులు ఎట్లా కడతారు మళ్ళా? ఇప్పుడు ఏమైంది? ఆడు ఇల్లు కూల్చాడు, నేను ఇప్పుడు ఈఎంఐ కట్టను రా బాయ్, నాకు ఇల్లే పోయింది, నేను కడతా. ఇప్పుడు నష్టం వాడికి, బ్యాంక్ వాడికి. కానీ మానసిక వ్యధ ఉంటుంది, అరే ఎంత చక్కగా కట్టుకున్నా, ఎంత కష్టపడి కట్టుకున్నాను, మిగలలేదు. గృహప్రవేశం చేసిన నెక్స్ట్ డే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారుగా. సో ఇది ఇట్లాంటి వాటి మీద సమస్యను పోరాటం మానేసి ఇంకా అలా మితిమీరి వ్యక్తిగతంగా వెళ్ళిపోయి నీ ఎఫ్ఐఆర్స్ తీస్తా అంటే వెంటనే ఆయన నీవు ఎన్ని లాలూచి పడ్డావో అవన్నీ బయటికి తీస్తా, నువ్వు ఇండస్ట్రీలతో ఎవరితో సత్సంబంధాలు అవన్నీ బయటికి తీస్తా, వెంటనే అయినా నువ్వు గతంలో 1,00,000 కోట్లు ఎలా లాగావో చూస్తా, నువ్వు మీ తమ్ముడితో పాటు కబ్జా చేసావు అని చెప్పి వీళ్ళంటే రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఏదో ఉన్నారని వెంటనే వాళ్ళు నువ్వు నీ కుటుంబ సభ్యులు కలిపి మొత్తం ఎంత నాకించారో నేను తీస్తా. ఇంతే వీళ్ళ స్వలాభమే అని ఇక్కడ కూడా స్వలాభమే కనిపిస్తుంది. ఒకప్పుడు ఒక పెద్ద ఆయన అనేవాడు, మా సీనియర్, ఒరు బాబు మనం రిపోర్టింగ్ చేస్తాము, ప్రజెంట్ చేస్తాము, నేను తెచ్చింది నువ్వు చెప్తావు, అంతా బాగానే ఉంటుంది, చివరాఖరికి వాళ్ళు ఒకటేరా, మనమే వేస్ట్ ఫెలోస్ అని అన్నాడు ఆయన. అదే కనిపిస్తుంది. నిజమేనమ్మా. మళ్ళీ ఇప్పుడు ఇవాళ మెక్స్ అనే నాయకుడు రేపు ఆ పార్టీలో కనిపిస్తాడు, రేపు అందులో ఉన్న వై అనేవాడు ఇందులో మినిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా సార్, ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కేసీఆర్కి కుడిభుజం ఎడభుజంగా ఉన్న వాళ్ళు ఈరోజు కాంగ్రెస్లో కీలకమైన పదవుల్లో ఉన్నారు కదా. కాంగ్రెస్లో కీలకమైన పదవులు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు ఇక్కడ కూడా ఇప్పుడు కీలకమైన పదవుల్లో ఉన్నట్టున్నారుగా. ఏది కరెక్ట్? పార్టీలు పేర్లు మారుతున్నాయి, ప్రభుత్వాలు పేర్లు మారుతున్నాయి తప్ప నాయకులు వాళ్ళే, మనకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి దీని మీద డిస్కషన్ అనవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్.